ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్లో టెస్టు సిరీస్ మొదలు కాబోతుంది. శుభమన్ గిల్ కెప్టెన్స్ లో టీమిండియా 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇప్పటికే టీమిండియాకు చెందిన పలువురు ఆటగాళ్లు ఇంగ్లాండ్లోనే ఉన్నారు. యువ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ కూడా వారిలో ఒకడు. ఈ సిరీస్ లో ఎస్ఎస్వి జైస్వాల్ నుంచి అద్భుత ప్రదర్శన ఆశిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ ఇప్పటికే అతనిపై కుట్రను ప్రారంభించిందని అనిపిస్తుంది. దీనికి తాజా ఉదాహరణ ఇండియా ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంపైర్లు తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కావడానికి ఇండియా ఇంగ్లాండ్ లయన్ మధ్య 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల సిరీస్ ను ఏర్పాటు చేశారు. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ 30 నుంచి 2వ తేదీ వరకు జరిగింది. ఇక నిన్నటి నుంచి 2వ మ్యాచ్ ప్రారంభమైంది. గత మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ లో కూడా జైస్వాల్, కరణ్ నాయర్, అలాగే ధ్రువ్ జురెల్ సహా పలువురు ఆటగాళ్లు ఆడగా కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో తన సన్నాహాలను ప్రారంభించాడు. ఇండియా మొదట ఇన్నింగ్స్ లో జైస్వాల్, రాహుల్ ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. అయితే ఈ భాగస్వామ్యం ఎక్కువసేపు నిలబడలేదు. 7వ ఓవర్లోనే మొదటి వికెట్ పడింది. ఈ మ్యాచ్ ద్వారా సన్నాహాలు చేస్తున్న ఇంగ్లాండ్ ఓపెనర్ క్రిస్ వోక్స్ మొదటి వికెట్ ను సాధించాడు. అతని బౌలింగ్ లో జైస్వాల్ అవుట్ అయ్యాడు. జైస్వాల్ కేవలం 19 పరుగుల వద్దే వోక్స్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అయితే జైస్వాల్ అసంతృప్తికి కారణమైంది. వాస్తవానికి జైస్వాల్ పై ఎల్బిడబ్ల్యూ అపీల్ చేయబడింది. దీనిని ఎంపైర్ అవుట్ గా ప్రకటించాడు. కానీ జైస్వాల్ దీనికి అంగీకరించలేదు. కారణం తప్పుడు నిర్ణయం. వోక్స్ బంతి చాలా స్వింగ్ అవుతున్నట్లుగా స్పష్టంగా కనిపించింది. బంతి జైస్వాల్ ప్యాడ్ కు తగిలినప్పుడు అది లెగ్ స్టంప్ కు వెలుపల వెళుతున్నట్లుగా కనిపించింది. అయితే జైస్వాల్ ఆ విషయాన్ని ఎంపైర్ కు వివరించడానికి ప్రయత్నించాడు. కానీ ఎంపైర్ అప్పటికే అవుట్ ఇచ్చేయడంతో అతని ప్రయత్నం ఫలించలేదు. ఈ ఘటన అనేక ప్రశ్నలకు లేవనెత్తింది. ఇది టీమిండియా యువ ఓపెనర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఇంగ్లాండ్ పన్నిన వ్యూహమని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇన్నింగ్స్ లో జైస్వాల్ కేవలం 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియాపై అతను చూపిన అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ లో కూడా అతను విజయం సాధించగలడనే నమ్మకం పెరిగింది. అయితే ఇలాంటి ఎంపైరింగ్ నిర్ణయాలు అతన్ని పెద్ద ఇన్నింగ్స్ ఆడకుండా నిరోధించవచ్చు. ఇది టెస్టు సిరీస్ కు ముందు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశంగా ఉంది.